హలో అండి. వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మీరు చూస్తున్నారు కదండి, ముందు వైపు మనమైతే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. నేను ఈ ఐకానిక్ టవర్స్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూపిస్తూనే మనకి డైగ్రిడ్ ఫ్రేమ్స్కి సంబంధించి లెవెల్ పార్ట్ 2 అనేది డైగ్రిడ్కి సంబంధించి కార్నర్ నోట్స్ అనేవి అమరుస్తున్నారండి. అది ఎలా అమరుస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. అలాగే ఒక్కొక్క డైగ్రిడ్ ఫ్రేమ్కి సంబంధించి బరువు ఎంత ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్గా అయితే చెప్తూనే ఈ వీడియో అనేది వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోమాకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మీరు చూస్తుంది వచ్చేసి మనం అయితే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ 4, 5, 3, 2, 1, 5 చూస్తున్నారు కదండి. మొత్తం వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఏదైతే ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్కి సంబంధించి ఏ కంపెనీలు తయారు చేస్తున్నాయి ఏంటి అనేది కూడా మనమైతే ఈ వీడియోలో అనేది తెలుసుకుందామండి. ఇక్కడ మీరు 3, 4 వీళ్ళకి సంబంధించి పనులు అయితే ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఈ 2 టవర్ల నిర్మాణం అయితే వీటికి సంబంధించి మనకి డైగ్రిడ్ ఫ్రేమ్స్కి సంబంధించి జేస్వాల్ అనే కంపెనీ అయితే వీళ్ళకి డైగ్రిడ్ ఫ్రేమ్స్ అయితే రెడీ చేస్తుంది అనమాట. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఎల్ఎన్టీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ వర్క్స్ అనేవి డైగ్రిడ్కి సంబంధించి పనులు అనేవి జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి ఎన్రోల్ రోడ్డుకి సంబంధించి ఈ సెక్రటరేట్లు ఏదైతే 2, 3 ఉన్నాయో వీటి మధ్య నుంచి పాలవాగు అనేది ప్రవహిస్తుంది అనమాట. ఇక్కడ పాలవాగుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు ఏ అయితే ఈ 3 నెంబర్ టవరు, ఈ 4 నెంబర్ టవర్, 5 నెంబర్ టవర్ ఉన్నాయో వీటి దగ్గర కార్నర్కి సంబంధించి నోట్స్ అనేవి అమరుస్తున్నారండి. నోట్స్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ మీరు డైగ్రిడ్ ఫ్రేమ్స్ చూస్తున్నారు కదండి, వాటిని అటాచ్ అయ్యి లింకప్ అయ్యే కార్నర్కి సంబంధించిన నోట్స్ అనమాట. ఇవి వచ్చేసి దగ్గర మనకి 5 టవర్ల దగ్గర కూడా ఈ నోట్స్ ప్రక్రియ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా, ఇక్కడైతే వర్క్ అనేది జరుగుతుందండి ఇలాగనమాట. ఇవి అత్యంత కీలకమైన పని అయినమాట ఈ టవర్స్లో. ఇదే కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఈ టవర్స్లో. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి 4వ నెంబర్ టవర్ అండి. ఇక్కడ అనేది మనకి ఇంకా లెవెల్ 1కి సంబంధించి డైగ్రిడ్ ఫ్రేమ్స్ అయితే సెట్ చేస్తున్నారు చూడొచ్చు. అలాగే మనకి ఈ టవర్కి సంబంధించి పైన ఈ సెంటరింగ్ అయితే అమర్స్తున్నారండి కొత్తగా ఫ్లోర్స్ నిర్మించడం కోసం. ఇవంతా అయితే మనకి మెయిన్గా ఏంటంటే ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్ మీదే ఆధారపడి అయితే ఉంటుందండి. ఎందుకంటే లోపల స్పేస్ ఎక్కువ కనిపించడం కోసం పిల్లర్స్ లేకుండా డైరెక్ట్ ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్ స్ట్రక్చర్ మీదే బరువంతా ఆధారపడే విధంగా అయితే నిర్మించారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి కార్నర్ నోట్స్ ఎలా అమరుస్తున్నారో చూడండి. ఒక్కొక్కటి 15 టన్నుల బరువు అయితే ఉంటుందండి ఒక్కొక్క నోడ్ వచ్చేసి. అలాగే ఒక్కొక్క ఫ్రేము బరువు వచ్చేసి 250 టన్నుల నుంచి 300 టన్నుల వరకు అయితే ఉంటుందన్నమాట. దీన్ని అర్థం చేసుకోవచ్చు. దగ్గర ఈ 5 టవర్స్కి ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్ నిర్మాణం కోసమే 60,000 టన్నుల ఇనుమునైతే యూజ్ చేస్తున్నారండి. చూడొచ్చు అసలు ఈ 60,000 టన్నులు అంటే మనం అసలు ఈఫిల్ టవర్తో అయితే భావించుకోవచ్చు. అంత ఇనుమునైతే యూజ్ చేస్తున్నారనమాట. ఇవి కనుక పూర్తయితే మన ఆంధ్రప్రదేశ్ కాదండి, మన ఇండియాలోనే అత్యంత అద్భుతమైన సెక్రటరియట్ భవనాల్లాగా అయితే ఇవి ఉంటాయి అన్నమాట. చాలా డిజైన్గా. అలాగే మనకి వ్యూ పాయింట్స్ కోసం మనకి G+39 ఫ్లోర్స్తో నిర్మిస్తున్నారు కదా. వ్యూ పాయింట్స్ కోసం అందరూ సందర్శించే విధంగా కూడా దీన్ని అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట ఈ టవర్స్ని. ఇదండి ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైతే లోపల ఈ సెంటరింగ్కి ఉన్నాయో వాటికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుందన్నమాట. సెంటరింగ్ అంటే ఏంటంటే మనకి ఈ ఏదైతే టవర్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఈ షేర్ వాల్ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారనమాట. ఒక ఇటుకరాయి కూడా వాడాల్సిన పని ఉండదండి. ఇది రెడీమిక్స్ మొత్తం మనకి సిమెంట్ మిక్సరే ఉంటుందన్నమాట. కాంక్రీట్తోనే మనకి నిర్మిస్తారనమాట ఈ భవనాలు. ఇక్కడ మీరు ఇది 5వ నెంబర్ టవర్ దగ్గర చూడొచ్చండి. ఇది వచ్చేసి జిఐడి టవర్ అండి, అన్నిటికన్నా ఎత్తైన టవర్ అనమాట. వీళ్ళకి సంబంధించి మనకి డైగ్రిడ్ ఫ్రేమ్స్ అయితే
భీమా సొల్యూషన్స్ అనే ఫ్యాక్టరీ అయితే చేస్తుందండి. వెనక పక్కే చూడొచ్చు మీరు. దానికి సంబంధించిన ఫ్యాక్టరీ కూడా ఇక్కడే నిర్మాణం అనేది చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా కార్నర్ నోట్స్ ఎంత స్పీడ్గా అమ్మస్తున్నారు ఏంటి అనేది. ఇక్కడ వెల్డింగ్ కూడా చేస్తున్నారండి. ఒక్కొక్కటి 15 టన్నులండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కొక్క జాయింట్ చేసే సెకండ్ లెవెల్ కోసం అనమాట. ఒక్క 2 స్టెప్పులు కనుక వస్తే మనకు ఐకానిక్ టవర్కి సంబంధించిన స్ట్రక్చర్ అద్భుతంగా ఉంటుందండి కనిపించడం కోసం. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇంతకుముందు మనం చూసుకుంటే ఏదైతే ఈ డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఉన్నాయో వీటికన్నా తక్కువ ఎత్తులో అయితే మనకి టవర్స్ అనేవి కనిపించినాయి. ఇప్పుడు చూడొచ్చు మీరు, మనం నెక్స్ట్ స్టెప్ డైగ్రీడ్స్ అమర్చడానికి కూడా ఉండేంత హైట్ అయితే ఉన్నాయన్నమాట ఆ టవర్స్ కూడా. ఈ వర్క్స్లో అప్డేట్ మీకు ఇంకా ముందు చూస్తూ ఉండండి. ఇప్పటి నుంచి అయితే ఇంకా స్పీడ్గా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది అనమాట. మన వీడియోని మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం అన్నమాట. దీనికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఏది మట్టి కూడా లోపలికి జారకుండా చుట్టూరు కూడా భారీ ఎత్తున రిటైనింగ్ వాల్ అయితే నిర్మిస్తున్నారు. అలాగే మట్టి జారకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త అయితే తీసుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా వర్క్స్ అయితే స్పీడప్ అయితే అయినాయి అనమాట. ఇంకా వర్షాకాలంలో కూడా ఆగే ప్రసక్తే లేదండి. ఇవి 3 షిఫ్ట్లుగా వర్క్స్ అయితే చేస్తున్నారండి. మొత్తం మనకి నైట్ టైం వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. లైటింగ్స్ ఒకరోజు మనం నైట్ టైం కూడా చూద్దాం వీడియో, వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇదిగోండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1, టవర్ నెంబర్ 2 అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది టవర్ నెంబర్ 2 దగ్గర కూడా చూడొచ్చు. ఇవి చాలా ఇక్కడ చూడొచ్చండి, బ్లూ కలర్ మ్యాట్స్ అయితే కట్టారు కదండి. లోపల వైపు మనకి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ భారీగా ఈ టవర్ మిషన్స్ని అయితే తీసుకొచ్చారండి. ఇవి వచ్చేసి మనకి 250 మీటర్ల సామర్థ్యం గల భారీ క్రేన్లు అనమాట. 42T అలాగే 80T టవర్ క్రేన్లు అయితే చాలా స్పీడ్గా అయితే యూజ్ చేస్తున్నారండి. చాలా హెవీ క్రేన్స్ అనమాట ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. లైక్స్ లేదని పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది. హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి.